మురళాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. అహర్నిశలది దహీనుడగు నాను హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. అగణ్య పాపియని ద్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోప్పగించి పాపపు నిగుల్ దిగుల్ సొగసుగా నడంచెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా
अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे एकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे एकदन्तम् उपास्महे एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे रणक्षुद्रघण्टानिनादाभिरामं चलत्ताण्डवो दण्डवत् पद्मतालं लसत्तुन्दिलाङ्गोपरिज्ञानहारं गणाधीशमीशानसूनुं तमीडे त्वरित्वं सवीणालयो लासिवक्त्रं स्फुरच्चुण्डदण्डोलसत्तेजपूरं गलत्तर्पसौगन्ध्यलोलालिमानं गणाधीशमीशानसूनुं तमीडे प्रकाशज्जपारक्तरत्नप्रसून प्रवालप्रभातारुण ज्योतिरेकं प्रलम्बोदरं वक्रतुण्डैकदन्तं गणाधीशमीशानसूनुं तमीडे त्रिचित्रस्फुरद्रत्नमाला किरीटं किरीटोल्लसच्चन्द्ररेखा विभूषं विभूषैकभूषं भवत्वं सहेतुं गणाधीशमीशानसूनुं तमीडे उदञ्चत्भुजावल्लरी दृश्यमूलो चरद्भ्रूलता विभ्रमप्राजदक्षं मरुत्सुन्दरी चामरैः सेव्यमानं गणाधीशमीशानसूनुं
पिङ्गाक्षितारं कृपाकोमलोदारलीलावतारं कलाबिन्दुगं गीयते योगिवर्ये गणाधीशमीशानसूनुं तमीडे यमेकाक्षरं निर्मलं निर्विकल्पं गुणातीतमानन्दमाकारशून्यं परं पारमोङ्कारमाज्ञाय गर्भं वदन्ति प्रगल्भं पुराणं तमीडे चिदानन्दसान्द्राय शान्ताय तुभ्यं नमो विश्वकर्त्रे जहर्त्रे च तुभ्यं नमोऽनन्तलीलाय कैवल्यवासे नमो विश्वबीज प्रसीदेश सूनो इमं सुस्तवं प्रातरुत्थाय भक्त्या पठेद्यस्तु मर्त्यो लभेत् सर्वकामान् गणेशप्रसादेन सिद्ध्यन्ति वाचो गणेशे विभो दुर्लभं किं प्रसन्ने ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् కలిసి లోక సంచారం చేస్తూ నైమిషాలను కూర్చున్న వారై అక్కడ కూర్చున్నటువంటి సూతమహాముని చూచి ఇలా కూర్చున్నారు. ఏ వ్రతం గాని ఏ తపస్సు గాని చేసిన సకల కష్టం కలిగి ఆ ప్రాప్తంలో నెరవేర్చుడునో అట్టి వ్రతం చెప్పని ఉన్నత కలిసి సూతమహాముని ప్రార్థించినారు. అందుకు సూతమహాముని ఇలా చెబుతున్నాడు, ఓ ముచ్చేటారా, పూర్వం ఒకప్పుడు నారద మహాముని శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా అడగగా శ్రీ మహావిష్ణువు చెప్పిన దాన్ని ఇప్పుడు నీకు చెబుతున్నాను, కావున శ్రద్ధగా ఆలయంలో ఇలా చెబుతున్నాడు. ఒకప్పుడు నారద మహాముని సకల లోకము తిరుగుతూ మార్గంలో భూలోకానికి వచ్చిన వాడైనాడు. నారద మహాముని భూలోకంలో మానవులు అనేక కష్టములు పొందలు చూసి వీరికి కష్టాలు ఎలా కూడని ఆలోచించి విష్ణులోకానికి వెళ్ళాడు. నారద మహాముని విష్ణులోకంలో చంద్రపుత్రుడు చరిచాయ గలవాడు శక్తు చక్ర గణాధరుడు బంధ వరమాలితములు శ్రీమన్ నాయకు చూసి ఇలా సూచిస్తున్నాడు, నమో వాజన్మ సాధ్య రూప యామిత శక్తయే ఆత్మధ్యాతయ్యాయ తెలుగు నాయకునాథనే సర్వేశామాయ పట్ల నా వార్తనాశిని మనసుతో వచ్చిన గాని మాటతో చెప్పడంగా శక్తి రూపగలవాడు అమిత శక్తి సంపన్నుడు ఆది మధ్యాంతరైతుడు నిర్గుణుడు ప్రపంచానికి వాడు సృష్టికర్తయు భక్తుల యొక్క కష్టం శ్రీమన్ నారాయణని భక్తితో నమస్కరించున్నాను. ఆశ్చర్యంగా నారద మహాముని శ్రీ మహావిష్ణువు చూసి, ఓ నారద మహర్షి, నేను ఇక్కడ ఎలా వచ్చింది, నీ మనసులో ఏమి కోరిక ఉన్నది, అదంతా కూడా నేను ఎరిగితిని, నీ ఇచ్చే నేను నెరవేర్చేది. ఇది విని నారదుడు దీనిని చూసి, ఓ జగత్ ప్రభు, మనుష్య లోకం వెళ్ళరు నానాయుడు పుట్టుచు నానాజ్ఞను అనుభవించుతారు, పాపకర్మలు పీడిపోబడుచున్నారు, వారు అనుభవించిన బాధలను తొలగిపోటకు తగిన ఉపాయం ఏదైనా నా ఎడలని అనుగ్రహం కలిగి చెప్పని ప్రార్థించినాడు. ఇందుకు శ్రీమన్నారాయణ ఇలా అంటున్నాడు, ఓ నారద మహర్షి,
నువ్వు లోకహితాత్మనే మంచి సంగతి అంటివి సకల లోకం చాలా సత్యమైనది సర్గవర్గ లోకంలో దుర్లభము వ్రతం గలదు నేను నాకు స్నేహవల్లాన్ని ఇప్పుడు బహిరంగం చేస్తున్నాను అది శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఆ వ్రతాన్ని విధి విధానంగా చేసిన వారికి ఎవరు సకల సరుకు నుంచి పరమ మోక్షం పొందుతారు శ్రీహరిలా చెప్పగా నారదుడు తిరిగి అడుగుతున్నాడు ఓ దామోదర ఆ వ్రతం యొక్క ఫలమేమి దాని విధానమేమి దాని ముందు ఎవరు ఆచరించినారు అదంతా కూడా అతను నారదుడు ప్రార్థించినాడు ఇది శ్రీమన్నారాయణుడు ఇలా చెబుతున్నాడు ఆ సత్యనారాయణ వ్రతము సకల కష్టము కలిగించును సకల కామితార్థము కలిగజేయును సకల భోగభోగ్యాలు సముచును ఆ సత్యనారాయణ వ్రతాన్ని వైశాఖ మాసంలో గాని మాఘ మాసంలో గాని కార్తీక మాసంలో శుభదినానా చేయవలను యుద్ధానికి పోనప్పుడు క్లేశములు కలిగినప్పుడు దారిద్ర్యం వచ్చినప్పుడు ఆ వ్రతం చేయడం చాలా మంచిది ఓ రాజయోగి ఆ వ్రతము నెలలకైనా చేయవచ్చును సంవత్సరం ఒకసారైనా చేయవచ్చును ఎవరి స్థితి నుంచి వారు చేయవచ్చును సత్యనారాయణ వ్రతాన్ని పౌర్ణమి నాడు గాని ఏకాదశి నాడు గాని రవిశంకరము నాడు చేయదగినది పాతకాలనే నిలబడి దత్త నామకృత్యము కూడా నెరవేర్చుకొని మొదట నిత్య కర్మలు పూర్తి చేసుకొని తర్వాత నీ విధుడై దేవాది దేవ శ్రీ సత్యనారాయణమూర్తి నీ అనుగ్రహం కోరి శ్రద్ధలతో నీ స్నానం చేయించున్నాను అని మనసులో సంకల్పం చేసుకోవచ్చు ఇట్లా సంకల్పం చేసిన తర్వాత మధ్యాహ్న సమయంలో తాత్కాలిక క్రియ కూడా నెరవేర్చుకొని సాయంకాలం నమస్నానం చేసి నిశాముఖం అనగా ప్రారంభ కాలంలో స్నానం చేయవచ్చు పూజా క్రమను గోమయంతో వరకు 5 రంగుల చుట్టూ ముగ్గు పెట్టి కొత్త వస్త్రం వచ్చి దానిపైన బియ్యం పోసి వారి మధ్య కలశం వెండిది కానీ రాగిది కానీ ఇత్తడి కానీ స్టోకు మట్టిని కూడా కావచ్చు లోకత్వం లేకుండా శక్తానుసారాన్ని కలశాన్ని చేసి దాని మీద కొత్త వస్త్రం ఉంచవలేదు ఆ వస్త్రం మీద ప్రతిరూఢ స్వామిని ఉంచవలేదు ఆ ప్రతిమ శక్తానుసారం బంగారంతో కానీ వెండితో కానీ పంచలోహంతో కానీ చేయించి పంచామృతంతో అభిషేకించి మండపం ఉంచవలేదు ముందు విఘ్నేశ్వరుని లక్ష్మిని శివుని పార్వతి సూర్యుడు నవగ్రహాల కూడా పెట్టుకోవాలి కలశం వర్ణదేవుడు పూజించుకోవాలి విఘ్నేశ్వరుడు మరియు కలశం ఉత్తరమండంతో పూజించుకోవాలి తర్వాత సత్యనారాయణ కలశం మీద పూజించుకోవాలి 4 వర్ణముల వారు పురుషులు లేక స్త్రీలు కూడా ఈ కార్యం చేయవాలి ఈ వ్రతం చేయవారు బ్రాహ్మణుని బంధువులను తీసుకుని చేయాలి అట్టి పండ్లు ఆవు పండ్లు గోధుమలుగా లేనిచో బియ్యంలోగా చక్కెర లేకుండా బెల్లం ఈ ప్రసాదంగా శ్రీరంభాలను చేసి ప్రసాదం సిద్ధం చేసి స్వామికి నివేదన చేయడం నైవేద్యం జరిగిన తర్వాత బ్రాహ్మణులకు దర్శించి తన ఆలకించి బంధువులతోనూ బ్రాహ్మణులతోనూ సత్యనారాయణ స్వామి ప్రీతిగా ఇది కలిగిన భూలోకున్న వాసులు చాలా సుఖది మార్గం ఇది శ్రద్ధ పురాణ కటాయ ప్రథమోధ్యాయ ఓ సత్యనారాయణ భగవానికి బ్రహ్మా సత్యనారాయణ భగవానికి పూర్వము ఉల్కాపుడనే రాజు ఉండేవాడు అతడు యుద్ధం చేసిన వాడే నిత్యవ్రతుడు అతడు ప్రతిదినము దేవాన్ని వెళుతూ బ్రాహ్మణులకు బీదలకు అనేక దానం చేయించేవాడు ఆ రాజు భార్య చాలా సౌందర్యవతి మంచి గుణం కలిగి ఉత్తమరాలు ఆ దంపతులు ఒకనాడు సంతానం కొరకు సత్యనారాయణ వ్రతం చేయించున్నారు ఆ రాజు సత్యనారాయణ వ్రతం చేయించుండగా సాధు అని ఒక వైశ్యుడు విశేష ధనాలతో పడవ నింపుకొని వ్రతం కొరకు మార్గం ఎక్కడికో పెంచు ఆ రాజు వ్రతం చేయించుండ చూసి పడవ ఒడ్డును పట్టించి రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఓ రాజా నేను చేసినటువంటి వ్రతమేమిటి ఆ చేసిన ఏమి ఫలితం వచ్చును అదంతా కూడా రైతు విధంగా నాకెందుకు ప్రార్థించాడు భర్త కనుక కూరగా రాజు ఇలా చెబుతున్నాడు పోయి మేము పుత్ర సంతానం కొరకు ఈ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం అని ఆ వ్రత విధానం కూడా చెప్పినవాడైనాడు ఆ వర్తకుడు రాజు చెప్తే విని ఓ రాజా నాకు కూడా సంతానం లేదు కనుక నేను కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి సంతానం కొరకు తెచ్చుకున్నాడు తర్వాత ఆ వర్తకుడు తన పడవ ఎందు సరుకులన్నింటినీ నింపుకొని నగరాన్ని కూడా ఇల్లు చేరుకొని తన భార్య అయిన లీలావతికి సత్యనారాయణ వ్రతం యొక్క ప్రభావం గురించి చెప్పి ఆమె విధించుండగానే నాకు కూడా సంతానం కలిగినచో నేను కూడా సత్యనారాయణ వ్రతం ఆచరించేందుకు ప్రతిజ్ఞ చేసిన వాడినాడు. తర్వాత కొద్దిలకు ఆ వర్తకు భార్య లీలావతి భర్త పిలిచి గర్భవతి నవమాసము మోసి 10వ మాసంలో కుమార్తె ఆ వైశ్య దంపతులు ఆ శిశువునకు కళావతి అని పేరు పెట్టి అల్లారుగా పెంచుకుంటున్నారు. కళావతి శుక్లపక్ష
వల్ల నిందిన ప్రవర్తమానమవుతున్నది. అప్పుడు లీలావతి తన భర్తను చూసి, నాక మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ చేయలేమని ప్రతిజ్ఞ చేసింది కదా, మనకు సత్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేసి సంతానం కలిగినది, ఇంకా నా వ్రతం ఆచరించినప్పుడు కారణమేమి ప్రశ్నించిందయ్యాడు. అంతలో ఆ వర్తకుడు, ప్రియ అమ్మాయి వివాహకాలం తప్పక వ్రతం చేసలేము అనే సమాజంలో వచ్చి వ్యాపారానికి పట్టణానికి వెళ్ళినాడు. కళావతి వివాహం చేయడం యుక్త వయసు వచ్చాడు చూసి ఆ వర్తకుడు ఒక యువకుని పిలిచి, నీవు అమ్మాయికి తగిన వంటి చూడమని చెప్పిన వాడైనాడు. ఆ వర్తకుడు చూడగా ఆ దూత కాంచనా నగరానికి వెళ్ళి ఒక యువకుడైన ఒక వైశ్య కుమారుడు చూసి నిశ్చయించుకుని తన వెంట తీసుకొని వచ్చినాడు. ఆ వైశ్య కుమారుడు అన్ని విధములా తన కుమార్తెకి తగిన చూసి ఆ వైశ్య కుమారుడు కళావతినిచ్చి మహావైభవంగా వివాహం చేసినాడు. వివాహ కార్యంలో ఉండి ఆ వైశ్యుడు సత్యనారాయణ మాటనే మర్చిపోయినాడు. అందరూ సత్యనారాయణ స్వామి కోపం చెందినాడు. తర్వాత కొన్ని దినాలకు ఆ వైశ్యుడు వ్యాపారంలో బహునిన్న వాడేది కనుక అల్లుడు వెంట పెట్టుకుని వ్యాపార నిమిత్తము సముద్ర తీరముల రక్తసానపురానికి వెళ్ళాడు. ఆ రక్తసానపురాన్ని చంద్రకేతనే మహారాజు పరిపాలించున్నాడు. ఆ వైశ్యుడు సత్యనారాయణ చేసిన ముఖ్యు చేసిన వల్ల సత్యనారాయణ స్వామి కోరించిన వాడే ఆ వైశ్యుడు ఇలా శిక్షించున్నాడు. దారుణంగాను కఠినంగాను దుఃఖం కలుగా కానీ సత్యనారాయణ స్వామి ఆ వైశ్యుడు శిక్షించినాడు. ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనాగారం నుండి ధనపరుచుకొని బతకం పెట్టారు. రాజభటులు ఆ దొంగలు వెంబడి పరిగెత్తులాగా ఆ దొంగలు ధనమంతయు వర్తకులు నిజముంచి మాయమైపోయినారు. అంతటా రాజభటులు వచ్చి ధనమక్కడ ఉండడం వలన వర్తకులే దొంగలు తెచ్చి వారిని కట్టి రాజు వద్దకు తీసుకువెళ్ళారు. రాజభటులు రాజును చూచి, ప్రభు చోరులను వెతికి పట్టుకొని ధనంతో సైన్యంగా తీసుకుని వచ్చినవి విచారణ చేసి వీరికి తగిన విధంగా శిక్షించడం విన్నవించినారు. రాజు ఏమి కూడా విచారణ చేయని వీరిని కారాగారంలో బంధింపుడని పట్టుకోవాలని అర్పించినాడు. ఆ వయసులను కారాగారం ముందు ఉంచినారు. సత్యనారాయణ స్వామి యొక్క మాయ వల్ల వారికి ఎన్ని విధంగా ప్రార్థించినా వాటి విలువలు కూడా ఇక్కడ కూడా లేకపోయింది. అంతేగాక ఆ చంద్రకేతు మహారాజు వయసులో యొక్క ధనవంతయ్య కూడా ఆధీనం చేసుకుని ధనాగారానికి చేర్పించుకున్నాడు. ఆ యొక్క శాపం వలన ఆ వర్తకుని యొక్క భార్యయు కుమార్తెయు దుఃఖం పాలైనారు. ఇంటనున్న ద్రవ్యములు సమస్త వస్తువులు చోటు అపహరించకపోయినారు. ఆ వర్తకుని యొక్క భార్య లీలావతికి రోగం వచ్చి మనోవిచారం అధిక వచ్చి ఉండను. తినటకు తినలేక లీలావతి అనుకుందరు ఇంటిని తిరిగి భిక్ష పెట్టుకుంటున్నారు. అటు తల్లి కూతురు ఇంటిని తిరిగి భిక్ష పెట్టుకొనచ్చు. ఒకనాడు కళావతి ఆకలితో ఇది ఒక బ్రాహ్మణి ఇల్లు చేరుకున్నది. ఆ బ్రాహ్మణి యొక్క గృహమందే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం జరుగుతుండగా కళావతి ఆ వ్రతం పుట్టినంత వరకు ఒక్కడే ఉండి కథ విని స్వామి యొక్క ప్రసాదాన్ని తీసుకొని స్వామిని ప్రార్థింపసాగింది. ఆమె ప్రసాదాన్ని కూడా స్వీకరించి రాత్రి చాలా పుట్టుకుపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగా తల్లి ఆమె చూచి ఇలా అడుగుతుంది, అమ్మాయి ఇంత రాత్రి వరకు నువ్వేం చేయుటని తల్లి అడగగా కళావతి వెంటనే, అమ్మా ఒక బ్రాహ్మణి యొక్క గృహముంద సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం జరుగుతుండగా అక్కడ ఉండి కథ విని స్వామి యొక్క ప్రసాదాన్ని తీసుకొని వచ్చామని చెప్పిందయ్యను. ఆ మాటలు విని ఆ తల్లి సత్యనారాయణ చేసుకున్నదై ఆ షావుకారు భార్య బ్రాహ్మణులతో బంధువులతో సరితో కూడుకున్నదై దైవ భక్తితో సత్యనారాయణ ఆచరించి, ఏ ప్రభు మా అందరి అపరాధాలు క్షమించి నా భర్తయు నాలుగు తలోని ఇంటికి చేసినట్టు చేయమని అనేక విధములుగా ప్రార్థించిందయ్యను. ఆ షావుకారు భార్య చేసిన వ్రతం వల్ల సత్యనారాయణ స్వామి సంతుష్టుడై ఆ రాత్రి అందు చంద్రకేతు మహారాజు సర్పులు కల్పించి, ఓ రాజా నీ కారాగారంలో బంధింపబడిన వర్తకులిద్దరినీ ప్రాతకాలంలో బంధి పెట్టుము, వారి ధనమంతయి కూడా ఇచ్చివేము, అలా చేయొచ్చు నిన్ను రాజ్యం తోడును పుత్రుల తోడును సకలైశం తోడును సర్వనాశనం చేయని చెప్పి అంతర్ధానమైనాడు. అంతటా సూర్యోదయం వెంటనే ఆ రాజు మంత్రి పురోహితులను పిలిచి సభ చేసి రాత్రి వచ్చిన కలయంతయు వారు చెప్పి వారు వెనుచుండగానే ఆ వైశ్యులను వెంటనే విడిచిపెట్టినట్టు పట్లకు నడిపించినాడు. భటులు వెళ్లి ఆ వైశ్యులను కారాగారం నుండి రాజు వద్దకు తీసుకుని వచ్చినారు. ఆ వైశ్యులు రాజ్యసభకు తీసుకురాబడి అక్కడి రాజ్యసభలోని వారికి వినయపూర్వకంగా నమస్కరించి రాజు ఎటు శిక్ష విధించిన గడగడావంచు ఈ పలుగా ఉంటున్నారు. చంద్రకేతు మహారాజు వారి రుచి, అయ్యా మీకు ఇది దైవజ్ఞులు కథను సంబంధించింది, ఇక మీకు భయం లేదని చెప్పి వాటిని బంధనం చేసి క్షురకర్మాధికముగా చేయించి విలువగల వస్త్రములు అలంకారం ఇచ్చి సంతోషపరిచినాడు. చంద్రకేతు మహారాజు వారి అనేక విధములు కొనియాడి తాను స్వాధీనం చేసుకున్న దానికన్నా రెట్టింపు నుంచి ఆనందపరిచినాడు. చంద్రకేతు మహారాజు వారిని చూచి, అయ్యా ఇక్కడ సుఖంగా ఇంటికి పోవడం చెప్పి పంపివేసినాడు. ఆ వైశ్యులు రాజుకు నమస్కరించి అనేక విధములు కొనియాడి తిరిగి నగరానికి వెళ్ళిపోయినారు. ఇది స్కంద పురాణ సత్యనారాయణ భగవానికి జై, బ్రహ్మాసైత భగవానికి జై.
ఇక మరి కథ చెప్తున్నారు వినండి. పూర్వము తుంగధ్వరుడిని రాజు ప్రజలను కడెత్తు రాజపాలన చేస్తున్నాడు. ఆ తుంగరాజు ఒకనాడు అరణ్యానికి వెళ్ళి తోడు మృగాలను పెట్టాడు. వచ్చి ఒక మారేడు చెట్టు కింద గుల్లబంతులతో కూడుకున్న వారే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయడం గురించి రాజ గర్భత్యానికి వెళ్ళగా స్వామికి నమస్కారం కూడా చేయకుండా వెళ్ళిపోయినారు. ఆ గొల్లలు ప్రసాదం తెచ్చి రాజు ముందుంచి తిరిగి పూజార్థం వెళ్ళేందుకు ప్రసాదాన్ని పంపిస్తూ ఉంచుతారు. రాజ ప్రసాదాన్ని కూడా శ్రీకృష్ణ నగరానికి వెళ్ళిపోయినారు. సత్యనారాయణ స్వామి యొక్క ఆగ్రహం వల్ల ఆ రాజు యొక్క 100 కుమారులు కూడా చనిపోయినారు. ధనదానం చనిపోయి పూర్తిగా దర్శనం సంభవించే కాక ఇంకా అనేక కష్టాలు వస్తున్నాయి. అంతటా ఆ రాజు ఆహా దొరకదించిన వాడిని నిజంగా భావించి స్వామి ప్రసాదం పూజించలేదని స్వామి భోజనే నైషధమంతా నశింపజేసినాడు. నేను దరిద్రుడు కారణమని వెరపడు కారణం కాదని గ్రహించి తిరిగి ఆ గురువు దగ్గరికి వెళ్ళి యథావిధిగా భక్తి శ్రద్ధను ఆచరించి ఆ వ్రతం యొక్క ప్రభావం తిరిగి ధనవంతుడైనాడు, పుత్రవంతుడైనాడు. బతికి ఉన్నంత కాలం సకల భోగులను నుంచి అత్యంత సుఖపురానికి వెళ్ళిపోయినాడు. ఈ మహాప్రభు ఈసారి భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించరో, ఎవరి గత శ్రద్ధగా విందరో వారు ధనవంతుడగుదురు. బంధనం పొందిన వారికి బంధమిత్రులను, భయగ్రస్తులకు ధైర్యం కలుగును. ఇది సత్యం. ఇహలోకమున సర్వసౌఖ్యం లభించే అత్యంత సర్వలోక సౌఖ్యం పొందురు. ఇటు మీకు సత్యనారాయణ యొక్క ప్రభావం అర్థం ఆశించే విధానం కూడా ఎదిగించాను. కలియుగ సత్యనారాయణ వ్రతము ప్రత్యక్షమైన ఫలమసము విశేష ఫలమైనది. కలియుగ కొందరు స్వామి సత్యేశ్వరుడు యొక్క సత్యదేవుడు అని పిలుస్తున్నారు. కలియుగ అనేక మంది భక్తులకందరికీ కోరికలు ఇస్తున్నాడు. ఇది సత్యం, ముమ్మానికి సత్యం. ఈ వ్రతం సైగా చేయడం శక్తి కారణప్పుడు ఎవరైనా ఇష్టాన్ని చేసినప్పుడు సూచినను చివరకు కథను భక్తి శ్రద్ధలతో వినను. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల కష్టము తొలగిపోను, సకల పాపము నశించును. ఇది స్కంద పురాణ కథాయ పంచమోధ్యాయ. ఓ సత్యనారాయణ భగవానికి జై. కోటి మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణ మాత్రే మాన కామన బుద్ధి గౌరీ కుమరా చందనాయే ముఖ శోభా తో భారా నా బోరి చరణి మగల్యా దేవ దేవ శ్రీ మంగళమూర్తి కోటి మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణ మాత్రే మాన కామన బుద్ధి సంస్కృతి నిర్వాణి దక్షాదే సురవర
జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాతేమ నా స్మరణ మాతేమ నా కామన బుద్ధి జయ దేవ ఓ గజాన భగవాన్ పూజ జయతు మయ్యా రాఘవ పూజ జయతు మయ్యా రాఘవ పూల పూజ జయతు మయ్యా రాఘవ మహాత్మా ప్రేమ తోడలి కొలచి మహాత్మా కొలచి ప్రేమ తోడలి కొలచి అదే పూజ జయతు మయ్యా రాఘవ బంగారు పూల పూజ జయతు మయ్యా రాఘవ మహాత్మా హరే కరుణా భక్తి ఆశ్రయించు స్వామి పూజ జయతు మయ్యా రాఘవ బంగారు పూల పూజ జయతు మయ్యా రాఘవ జయతు లక్ష్మీ గురుకేదా శ్రీ రాఘవేంద్ర మా హృదయములో నిన్ను తలచిన జయతు లక్ష్మీ గురుకేదా శ్రీ రాఘవేంద్ర హృదయములో నిన్ను తలచిన జయతు మయ్యా రాఘవ జీవనాధార పరుగులను తేను కొరకు అతురపు మనసుకు తెలి భావమంతయు నీవెగా భావమంతయు నీవెగా బంధమే తొలగదు భయము విడనాడు దేవదేవా జీవనాధార శ్యామ సుందర నామ జపమే సకల శ్యామ సుందర నామ జపమే సకల జీవుల కర్తవ్యము శ్రీమనో సత్యనారాయణ స్వామిని కొలిచి హారతులీరమ్మ సత్యనారాయణుని సేవకులారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ లోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకులారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనకలిందే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకులారమ్మ
చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమరించి మంగళకరమగు సుందర మూర్తికి या दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय ऋषिवरमानसहंस चराचर जनन स्थितिलय कारणभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरणविशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालयमयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय जय कैलासनिवास प्रमथ गणाधीश भूसुरार्चित भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् जनुतक जङ्किणु जनुतत्किटतक शब्दैर्नटसि महानट भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् धर्मस्थापन दक्ष द्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्
चरणयुगम् सर्वदेव सर्वात्म सर्वद दुर्गत गर्वहरण विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सत्यं ज्ञानमनन्तं ब्रह्मेत्येतल्लक्षणलक्षितभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् हा हा हू हू मुखसुरगायक गीता वदानपद्य विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय 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 वेणुगोपाल राजित सद्गुण जयशील सार साक्ष नेरमी मारुबद कोर्वलेद सार साक्ष नेरमेमि मारुबद कोर्वलेद वेणुगोपाल राजित सद्गुण जयशील वेणुगोपाल राजित सद्गुण जयशील वेणुगोपाल राजित सद्गुण जयशील वेणुगोपाल राजित सद्गुण जयशील పలుమారును గారవముననిన్ పిలచిన పలుకవునలుకకురా కరివరద మరి మరి నాయదరముగ్రో లరకణికరముగరార వేణుగోపాల రార వేణుగోపాల రార వేణుగోపాల రార వేణుగోపాల లలనను ఈ సొగసిని చేకోరా కోరికలింపొందా తెందము నీ ఎంద చేరును నీ చెంత మరువకురా కరములచే మరి మరి నిను శరణని దొరగాయ వేణుగోపాల రాయ వేణుగోపాల
శ్రీ